అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. వేల మంది మరణాలు, లక్షల మందికి గాయాలు, నెత్తుటి విలయ తాండవం, చుట్టూ శవాల కుప్పలు, వేల కోట్ల ఆస్తి నష్టం, అరచేతిలో ప్రాణాలు. మొత్తానికి గాజా యుద్ధం చేసిన విధ్వంసం ఎట్టకేలకు యుద్ధం ముగిసిందని అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో ఒక రక్తపాతానికి పులి స్టాప్ పడింది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా నేడు బందీలు, ఖైదీల మార్పిడి ప్రారంభం కానుంది. ఈ చారిత్రాత్మక పరిణామం పశ్చిమాసియాలో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు దోహదపడుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కుదిరిన చారిత్రక కాల్పుల విరమణ ఒప్పందంతో బందీలు, ఖైదీల మార్పిడి మొదలు కాబోతుంది. ఇక దీంతో ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల అంతటా ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ కీలక పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజాలో యుద్ధం ముగిసిందని ప్రకటించారు. ఇక నుంచి పశ్చిమాసియాలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆయన చెప్పుకొచ్చారు. హమాస్ని ఏరివేతకు చూస్తే గాజా మాత్రం అతలాకుతలం అయిపోతుంది. 2 ఏళ్లు జరిగిన ఇజ్రాయెల్ చేసిన భీకర దాడుల్లో గాజాలో ఇప్పటికే 67,000 మంది దాకా మరణించారు, లక్షల మంది గాయపడ్డారు. అయితే గాజాకు కలిగిన గాయాలు, నష్టాలు చూసి ప్రపంచాన్ని నివ్వెరపరుస్తుంది. ఇజ్రాయెల్ చేసిన మారణ హోమం గురించి వింటే మతిపోతుంది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ మెరుపు దాడులు చేసింది. 1200 మందికి పైగా ఇజ్రాయెల్ పౌరుల ప్రాణాలను బలిగొంది. మరో 250 మంది ఇజ్రాయెల్ను బందీలుగా గాజాకు పట్టుకుపోయింది. దీంతో గాజాపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేసింది. 2 ఏళ్ల పాటు జరిగిన ఈ దాడులు గాజాకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. లక్షలాది మంది పౌరుల జీవితాలను అతలాకుతలం చేశాయి. ఈ దాడుల్లో 67,000 మందికి పైగా పాలస్తీనా వాసులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో సగం మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. గంటకొక చిన్నారి చొప్పున ఈ మారణ హోమంలో సమిధులైపోయారు. 1.70 లక్షల మందికి పైగా గాయపడ్డారు. లెక్క పెట్టలేనన్ని గాయాలతో గాజా నెత్తురొడుతుంది, రోదిస్తూ బతికిడుస్తుంది. ఇక గాజా జనాభాలో 90% మంది నిరాశ్రయులయ్యారు. మరణ మృదంగంతో పాటు కరువు సంక్షోభం, ఆకలి కేకలు కూడా గాజాను చుట్టుముట్టాయి. యుద్ధానికి ముందు 365 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన గాజా భూభాగంలో 21 లక్షల మంది పాలస్తీన్లు నివసించేవారు. ఈ 2 ఏళ్లలో ప్రతి 10 మందిలో ఒకరు మృతి చెందారు లేదా గాయపడ్డారు. స్థానిక జనాభాలో ఇది దాదాపు 11%తో సమానం. గాయాల తీవ్రత కారణంగా దాదాపు 40,000 మందికి పైగా పౌరులు శాశ్వతంగా దివ్యాంగులుగా మారిపోయారు. ప్రతి 10 మందిలో 3 ఆకలితో అలమటిస్తున్నారు. ఇజ్రాయెల్ చేసిన భీకర దాడులతో 4% చిన్నారులు వారి తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోయారు. ఆహార అన్వేషణలో 2,000 మందికి పైగా పౌరులు మరణించారని గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. సరిపడా ఆహారం లేక చిన్నారుల పరిస్థితి దుర్భరంగా మారింది. కొందరి బరువు పుట్టినప్పటికంటే తక్కువగా నమోదైంది. ప్రతి 4 చిన్నారుల్లో ఒకరు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. 154 మంది చిన్నారులతో సహా మొత్తం 459 మంది ఆకలి చావుల బారిన పడడం కలిచివేసే విషాదం. ఇజ్రాయెల్ దాడులతో గాజా శిథిల చిత్రంగా మారిపోయింది. ప్రతి 10 భవనాల్లో 8 దెబ్బతిన్నాయి లేదా నేలమట్టమయ్యాయి. అంతరిక్షం నుంచి తీసిన చిత్రాలను ఆధారంగా చేసుకుని 1,00,000కు పైగా భవనాలు ధ్వంసమైనట్లు ఐరాస ఉపగ్రహ కేంద్రం తెలిపింది. ప్రతి 10 ఇళ్లలో 9 శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రతి 10 ఎకరాల పంట భూమిలో 8 ఎకరాలు నాశనమయ్యాయి. ఇజ్రాయెల్ దాడులను తప్పించుకునే ప్రయత్నంలో లెక్కలేనన్ని కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి. అనేక మంది ఆచూకీ గల్లంతైంది. ఇక ఇజ్రాయెల్ విమానాలు, మిసైళ్ల దాడులతో కుప్పకూలిన భవనాల శిథిలాల కింద వేలాది మంది బతుకులు ఛిద్రమైపోయాయి. వాళ్ళు సజీవ సమాధి అయిపోయారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి వంటి మౌలిక సదుపాయాలు 90% కుదేలైపోయాయి. 2,300 స్కూళ్ళు, కాలేజీలు, 63 యూనివర్సిటీ భవనాలు దెబ్బతిన్నాయి. ఇక జర్నలిస్టులు, ఆరోగ్య కార్యకర్తలు, ఐరాస సిబ్బంది విషయంలో ఈ యుద్ధం చరిత్రలోనే అత్యంత ప్రాణాంతకంగా నిలిచిందని నివేదికలు తెలుపుతున్నాయి. వార్
కవరేజ్ కోసం వెళ్లి 300 మంది జర్నలిస్టులు మృతి చెందారు. 125 హాస్పిటళ్లు నేలమట్టమయ్యాయి. 1722 మంది వైద్య సహాయక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తానికి గాజాలో జరిగిన మహా విధ్వంసం తర్వాత, లక్షల భవనాలు నేలమట్టం తర్వాత, కోట్ల ఆస్తి నష్టం గాల్లో కలిసిన వేలాది ప్రాణాల తర్వాత ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి ఒప్పందం ప్రతిపాదనలతో యుద్ధం ముగింపు దిశగా అడుగులు పడ్డాయి. ఇప్పుడు అక్కడ శాంతి కోసం ఎదురు చూస్తున్నాయి అక్కడి ప్రజానికం. అయితే గాజాలో జరిగిన నెత్తుటి విలయం ఇప్పట్లో మానకపోవచ్చు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.